ఈ దేశానికి వెన్నుముక బీసీలు. ఈ దేశంలో సంపదని సృష్టించేది బీసీలు. ప్రతి పార్టీకి క్యాడర్ బీసీలు, ప్రతి పార్టీ జెండా మోసేది బీసీలు. ఆ పార్టీల మనుగడ కోసం, ఆ పార్టీలను ఎప్పటికప్పుడు బతికించడం కోసం, లైవ్లో ఉండటం కోసం ఈ అన్నదమ్ముల మధ్య బీసీలే ఒకరి మీద ఒకరు కత్తులు దూసుకున్నారు తప్ప వాళ్ళ యాజమాన్యాల మీద మాత్రం కత్తులు తీయలేదు. అంటే విశ్వాసపాత్రులుగా త్యాగానికి ముందుండి పనిచేసే వాళ్ళు బీసీలు. విశ్వాసం పేరు మీద బానిసలు గుంచిరు అంటాను. బానిసలు కాదు, వాళ్ళు అనుకున్నారు అది బానిసలని. ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ ఏం చెప్తాడంటే, ఈ దేశంలో పోరాటం చేయటం అనేది బానిసకు నువ్వు బానిసం అని చెప్పురా వాడే తిరగబడతారని చెప్తాడు. ఇక్కడ వీళ్ళకి అనుభవంలోకి వచ్చింది. అయితే మధ్యలో బీసీ ఉద్యమానికి కొన్ని అవాంతరాలు వచ్చినాయి. తెలంగాణ ఉద్యమం కావచ్చు, స్వాతంత్ర పోరాటం కావచ్చు, సాయుధ పోరాటం కావచ్చు, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఏమి లేవు. ఇక ఓన్లీ బీసీల ఎజెండానే ఉంది ఈ దేశంలో. ఎట్లా అంటే మనకు ఒక 17 ఎలక్షన్లు అండి. ఇప్పుడు 17 ఎలక్షన్ జరుగుతుంది దేశంలో. 17 మేబీ 18 అనుకుంటా. ఇప్పుడు ఓన్లీ బీసీ ఎజెండానే ఉన్నది. మొన్న మోడీ గారు పార్లమెంట్లో మాట్లాడుతూ అసలు మొదటిసారిగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వద్దు అని చెప్పి అందరు ముఖ్యమంత్రులకు లేఖ రాసింది నెహ్రూ గారే. నెహ్రూయే ఓబీసీలకు పచ్చి వ్యతిరేకి అని చెప్పిండు. రాహుల్ గాంధీ గారు ఏం చెప్తారు? ఇప్పటి వరకు రాజ్యాంగంలో కానివ్వండి, జస్టిస్ బాలకృష్ణన్ అని చెప్పేసి కేరళకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన తీర్పులో ఏం చెప్పిండంటే, ఈ దేశంలో రిజర్వేషన్లు 50% దాటొద్దని చెప్పి ఆయన తీర్పులు ఇచ్చాడు. ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసులో కూడా 50% రిజర్వేషన్లు దాటొద్దని చెప్పించారు. కానీ రాజ్యాంగంలో ఏముందంటే ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలి. ఎందులో రిజర్వేషన్లు ఇవ్వాలి? చట్టసభల్లో, విద్యా ఉద్యోగ రంగాల్లో ఇవ్వాలి. ఈరోజు ఎస్సీ ఎస్టీలకు కలిసి వచ్చే అంశం ఏంటంటే, విద్యలో చదువుకోవడానికి రిజర్వేషన్ ఉంది, ఉద్యోగం చేయడానికి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఉంది, రిటైర్ కాగానే మనకు ఎమ్మెల్యే ఎంపీ పోటీ చేయడానికి చట్టసభలో రిజర్వేషన్ ఉంది. ఈ దేశంలో కానివ్వండి, ఈ రాష్ట్రంలో కానివ్వండి, పార్లమెంట్ అసెంబ్లీలలో చట్టసభలో రిజర్వేషన్లు కావాలంటున్నాం మేము. చట్టసభల్లో వాటా కావాలంటున్నాం. రిజర్వేషన్లు అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది రిజర్వేషన్. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు ఏమంటున్నారంటే 50% ఉన్న రిజర్వేషన్ని, క్యాప్ సిస్టాన్ని మేము తొలగిస్తాం. 50% క్యాప్ సిస్టాన్ని తొలగించి వీళ్ళకు రిజర్వేషన్లు వాళ్ళ జనాభా దామాషా ప్రకరిస్తామని చెప్తున్నారు. నిన్న మొన్నటి వరకు మేమందరం కూడా దేశవ్యాప్త సమగ్ర కులగణన కావాలని చెప్పేసి ఫైట్ చేయడం జరిగింది. ప్రధానంగా అంటే బీసీలు రాజ్యాధికారంలోకి రావాలి అంటే ఏం చేయాలి? చట్టసభల్లో ముందుగా మా వాటా కావాలని మీరు అంటున్నారు. కావాలని మనం ఎవరైనా అడుక్కుంటున్నామా? అది మన హక్కా? 100% హక్కు. 100% చట్టసభల్లో బీసీల వాటా వాళ్ళ హక్కు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత అసెంబ్లీలో 62 మంది అగ్రకులస్తులు ఉన్నారు ఎమ్మెల్యేలు. గత అసెంబ్లీలో 23 మంది బీసీలు ఉన్నారు. ఈ అసెంబ్లీకి వచ్చే వరకు 19కి పడిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో జనాభా పరంగా బీసీలు ఎక్కువ ఉన్నారు. అవును. డబ్బు పరంగా అగ్రకులాలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళలో కన్స్ట్రక్షన్స్, పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్. ఇప్పుడు మల్లారెడ్డి ఉన్నాడు, ఆయనకు 18 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఆయన అల్లునికి మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఒక మెడికల్ కాలేజీకి ఎవరైనా ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఒక హాస్పిటల్ రన్ చేయాలి. అది గవర్నమెంటు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన గైడ్లైన్స్. దాన్ని రన్ చేస్తూ వాళ్ళు మేమేదో సేవా దృక్పథం అని చెప్తారు. మల్లారెడ్డి గారు ప్రతి ఇయర్, నేను ఆన్ ద రికార్డ్ చెప్తున్నా, 1500 కోట్ల రూపాయల డొనేషన్ కలెక్ట్ చేస్తాడు. ఫీజులు కాదు, డొనేషన్స్. ఒకటే క్యాంపస్లో 2 డెంటల్ కాలేజీలు, 2 మెడికల్ కాలేజీలు. చట్టవిరుద్ధంగా కాలేజీలు నడుపుతాడు. చట్టవిరుద్ధంగా ఫ్యాకల్టీ ఉండదు, సరిగ్గా క్యాపబుల్ ఫ్యాకల్టీ ఉండదు వాళ్ళకి. కరెక్ట్గా కెపాసిటీ సరిపోదు, ఫ్యాకల్టీ కెపాసిటీ. ఆయన అంటే చెప్తారు కదండి, ఆయనే చాలా కామెడీగా పూలమ్మిన పాలమ్మిన, అరే ఇచ్చిపోయిండే మా నాయన ఇచ్చిండు 600 ఎకరాలు, మరి ఏం చేయమంటావు నన్ను? అది వాళ్ళ నాయన ఇస్తే ఆయన దున్నుకోమనండి, వ్యవసాయం చేయమనండి, అది కాదు. కానీ ప్రజల్ని చీట్ చేయొద్దు కదా. అది ఆయన తమ్ముడు, ఆయన కొడుకులు వాళ్ళంతా కలిసి మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి పిల్లల్ని బ్లాక్మెయిల్ చేసి అడ్మిషన్ అయ్యేదాకా ఒక విధంగా, అడ్మిషన్ అయిన తర్వాత ఒక పేరెంట్ పోయి అక్కడ మాట్లాడలేడు, చేయలేడు. వీళ్ళకందరికీ వ్యాపారం ఎవరు? బీసీలే కదా.
అవును, వచ్చేటటువంటి రియంబర్స్మెంట్లే కదా. ప్రభుత్వాలు కూడా బీసీలను అణిచివేయడానికి ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేస్తాయి. అది ఏ రాజ్యమైనా, ఏ ప్రభుత్వం అయినా, కేసీఆర్ ప్రభుత్వం అయినా, అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అయినా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా. మేము రేవంత్ రెడ్డి గారు అధికారంలో మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినాం. ఓకే, కానీ బీసీల కోసం ఎందుకు రాహుల్ గాంధీ గారిని చూసి చేసినాం. ఎందుకు రాహుల్ గాంధీ గారిని చూసి చేసినామంటే, మేము కులగణన కావాలంటే రాహుల్ గాంధీ గారు దాన్ని స్వీకరించేది. దేశవ్యాప్తంగా మేము కులగణన చేస్తాం అధికారంలోకి వస్తే. మాకు ఏ రాష్ట్రంలో అధికారం వచ్చినా కులగణన చేస్తాం. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు తెలంగాణలో కులగణన జరుగుతుంది. ఇదే ప్రశ్న మీరు కేంద్రంలో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ఎందుకు అడగలేకపోయారు? ఇదే ప్రశ్న కేంద్రంలో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అడిగినాము. మేము సెప్టెంబర్ 26, 2002న జాతీయ బీసీ కమిషన్ వచ్చి ఇక్కడ మీటింగ్ పెడితే మేము ఒక 60 మందిని పోయి ఆ మీటింగ్లో కిషన్ రెడ్డి, ఇద్దరు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇద్దరు గవర్నర్లు, భగవాన్ లాల్ షాహీ అని బీహార్ ముదిరాజ్, ఆయన జాతీయ బీసీ కమిషన్ చైర్మన్, బీజేపీ మీటింగ్ను డిస్టర్బ్ చేసినాం. జనరల్గా బీసీ సంఘాలన్నీ ఒక మూస దూరంలో నడుస్తున్నాయి. ఎట్లా అంటే పేపర్ల మీద డిపెండ్ అయ్యి, కొంత సోషల్ మీడియా మీద ఇప్పుడు డిపెండ్ అయ్యి. కానీ ఒక మీటింగ్ దగ్గర పోయి క్వశ్చన్ చేసేటటువంటి తత్వం ఇంకా మనకు రాలే. 2011లో పాదయాత్ర చేసిన ఏకైక బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం. 2009లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడింది. కృష్ణయ్య గారి దగ్గర నుంచి బయటకు వచ్చేసి చేసింది. 2022లో సెప్టెంబర్ మాసంలో సెప్టెంబర్ 26వ తారీఖు నాడు భగవాన్ లాల్ షాహీ మన దగ్గర ఉండేటటువంటి ఆచార్య గారు జాతీయ బీసీ కమిషన్ మెంబరు, ఆయన తీసుకొచ్చుకొని ఇక్కడ పెట్టుకున్నాడు. అంటే మేమేమి జాతీయ బీసీ కమిషన్కు సంబంధించిన మీటింగ్ను డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశం కాదు. ఏం జరిగిందంటే దేశం నుంచి ఇక్కడికి ఒక జాతీయ బీసీ కమిషన్ వచ్చింది. అక్కడ మనం ప్రొటెక్ట్ చేస్తే మన సమస్య ఢిల్లీకి వెళ్తుంది. అవును, సమస్యని ఢిల్లీకి పెద్దలకు ఒప్పచెప్పాలి. ప్రధానమంత్రికి ఇమీడియట్లీ ఇంటెలిజెన్స్ పోవాలంటే ఎట్లా? వాళ్ళ బీజేపీ మీటింగ్ డిస్టర్బ్ చేయాలి. అది బీజేపీ మీటింగ్ కాదు, జాతీయ బీసీ కమిషన్ మీటింగ్. భగవాన్ లాల్ షాహీ గారు జాతీయ బీసీ కమిషన్ చైర్మన్గా ఉండి 4-5 మెంబర్లు ఉండి ఏ రోజు కూడా బీసీ కులగణన చేయాలి, సమగ్ర కులగణన చేయాలి. ఫస్ట్ మనం ఏమన్నామంటే బీసీ కులగణన అడిగినాం. అది కరెక్ట్ కాదు. దేశంలో ఉండేటటువంటి 7,000 పైచిలకు కులాలు ప్రతిదాన్ని లెక్కించాలి. ఏ కులంలో ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు నితీష్ కుమార్ గారు మన బీహార్లో చేశారు. తేజస్విని యాదవ్, నితీష్ కుమార్ గారి నాయకత్వంలో చాలా రాడికల్ నిర్ణయం అన్నమాట అది. ఈ దేశంలో ఎవరూ చేయలేనటువంటి ప్రయత్నం చేసిండు ఆయన. ఎంత గొప్పగా అంటే అక్కడ కర్పూరి ఠాగూర్, మండల ఉద్యమాల ప్రభావం ఉంది, బీసీల నాయకత్వం ఉంది. వాళ్ళంతా రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ గారి దగ్గర సోషలిస్ట్ మూమెంట్లో పనిచేసిన వాళ్ళు వీళ్ళంతా. అది ఈ దేశంలో సమస్య, బీసీల సమస్య అని చెప్పి గమనించింది నార్త్ ఇండియాలో ఎవరు? మన శరద్ యాదవ్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు, లల్లు ప్రసాద్ యాదవ్ గారు. ఆ తర్వాత వాళ్ళకు కోవాకు సంబంధించినటువంటి ఒక నాయకుడు మన దగ్గర వి హనుమంతరావు గారు లాంటి వాళ్ళు, వి హనుమంతరావు గారు, పోతే పుంజాల శివశంకర్ గారు, ఇలాంటి నాయకులు చాలామంది దాన్ని చాలా అగ్రెసివ్గా తీసుకుపోవడానికి ప్రయత్నం చేశారు. ఆయన కులగణన చేసిన తర్వాత బీహార్లో క్యాస్ట్ సెన్సస్ చేసిన తర్వాత ప్రపంచం నివ్వెరపోయింది, ప్రపంచం విస్తుపోయింది. 63% బీసీలు ఉన్నారండి. 63% బీసీలు అంటే మీకు ఈరోజు 27% రిజర్వేషన్లు అంటే 1/3 అంటే 30% వస్తుంది వాళ్ళకి రావాల్సిన దాంట్లో. 50% రిజర్వేషన్లలో 15% మనకి ఇంప్లిమెంట్ అవుతున్నట్లు. నరేంద్ర అన్న, అదే పాయింట్ నేను అనేది ఏంటంటే, చివరిగా దేశంలో యావత్తు దేశం కులగణన ఎప్పుడు జరిగింది, అసలు ఇప్పుడు కులగణన జరిగితే ఏం జరుగుతుంది అన్న ప్రమాదం నుంచి అది జరగనిస్తలేరు. అవును, ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే కులగణన అనేది జరిగితే బీసీల వాటా ఏందో తేలిపోతుంది, కథ ఏందో తేలిపోతుంది, యావత్తు దేశం భవిష్యత్తు ఏదో వెళ్ళిపోతుంది. అక్కడే మెయిన్గా ఆపిరు ఒకటి ప్రధానంగా. అక్కడ ఒకటి ఆపితే ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు బీసీలు ఓట్ల మేస్తిర్లుగా, అంటే పై నాయకుల దగ్గర నేనుంటే బాగుండు అని బీసీలు ఈ కులమైన పోయి ఆడ సార్ నాకు తెలుసు నేను చెప్తుంటాడు, సార్కి నేను చెప్తాను అంత తీరని ఈ ఓట్ల మేస్తిర్లుగా మారిపోయి ఇప్పుడు తాత్కాలిక డబ్బు అవసరాలు తీర్చుకోవడానికో ఆయన భుజం మీద చేసి ఏమరా చారి ఏమారా రాపోతివి ఇట్లా అనిపించుకోవడం కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలు బీసీలను ఎప్పుడు రాజ్యాధికారంలోకి తీసుకొస్తాయి? అంటే మీరు చెప్పేది వాస్తవము. ప్రధాన నాయకుల దగ్గర అనుచరులుగా మేమున్నామని చెప్పేసి వీళ్ళు పిల్లి మొగ్గలు వేస్తున్నమాట వాస్తవమే, నేను ఒప్పుకుంటా. కానీ వీళ్ళకు రాజ్యాంగ రక్షణ లేదు. ఈ దేశంలో బీసీలకు ఒక రాజ్యాంగ రక్షణ లేదు. మేము ఎప్పటి నుంచో కూడా బీసీలకు అట్రాసిటీ చట్టం తేవాలని చెప్తాం.
బీసీలలో కూడా అణగారిన కులాలు ఉన్నాయి, సెమీ డీనోటిఫైడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, ఓకే ఆశ్రిత కులాలు అంటాం మనం. అవునవును బీసీలని 4 రకాలుగా చెప్పొచ్చు. ఉత్పత్తి కులాలు, తర్వాత సేవక కులాలు, 3 ఆశ్రిత కులాలు. ఓకే ఆశ్రిత కులాలు చాలా దీనస్థితిలో ఉన్నాయి. ఈ ఉత్పత్తి కులాల కులాల్లోకి ఏవేవి వస్తాయన్న మీ ఐడియా మీద? ఆశ్రిత కులాలు, ఆశ్రిత కులాలు అంటే ఏంటంటే మన దగ్గర ఒక కులానికి ఇంకొక ఆశ్రిత కులం ఉంటుంది. ఉపకులం మున్నూరు కాపు ఉపకులం కాదు, ఆశ్రిత కులం. ఆశ్రిత కులం అంటే ఆ కులాన్నే ఆశ్రయిస్తుంది అది. అవును. ఇప్పుడు మున్నూరు కాపుల్లో ఒక దేశ గురువులను వస్తారు, వాళ్ళు ఓన్లీ ఆ ఊరికి వచ్చి మున్నూరు కాపుల దగ్గరనే భిక్షాటన చేసి వాళ్ళ కులానికి సంబంధించిన చరిత్ర చెప్తారు. గౌడ్లకు జట్టి గౌడ్లని వస్తారు, వాళ్ళు కూడా అంతే. యాదవులకు కూడా అట్లే, ముదిరాజులకు కూడా అట్లనే. వీళ్ళు ఆశ్రిత కులం. పోతే మన పద్మశాలీలకు కూడా అంతే. కాకి పడగలోళ్ళు, కూనపులి వాళ్ళని వస్తారు. వాళ్ళు ఊరు బయట టెంట్లు వేసుకొని ఉండి ఆ పద్మశాలీల దగ్గర, పెద్ద కులం వాళ్ళ దగ్గర భిక్షాటన చేస్తూ ఆ కులం యొక్క ఇది చెప్పిపోతారు. శాఖలకు పటమోళ్ళు పటం వాళ్ళని చెప్పొస్తారు, బుక్క అయ్యేవాళ్ళని, ఇంకా రకరకాల కులాలు ఉంటాయి. ఆ కులాలకైనా పాపం ఒక రక్షణ చట్టం. నిన్న మొన్న ఎప్పటి నుంచో బీసీ ఉద్యమకారులు, బీసీ సంఘాలు పెడుతున్న డిమాండ్ తోటి మొన్న చంద్రబాబు నాయుడు గారి కొడుకు లోకేష్ బీసీలకు రక్షణ చట్టం తెస్తాం అంటే ఒక రక్షణ ఉండాలి కదా వీడికి. అయితే ఈ రక్షణ లేకపోవటం వల్ల వీళ్ళు చాలా ప్రమాదానికి గురవుతున్నారు. నాకు తెలిసి భువనగిరి ప్రాంతంలో ఒక మందుల కులం వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయింది. ఎంత బాధాకరం అంటే మందులోళ్ళు అంటేనే మనకు ఊరు బయట టెంట్లు వేసుకొని చెట్ల మందులు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్తారు. చిన్న కమ్యూనిటీ వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయింది. ముఖ్యంగా మందుల కులం వాళ్ళని ఊరు బయట ఉంటే ఊళ్ళో ఎవడైనా దొంగతనం చేస్తే వీళ్ళని పట్టుకొని పోవటం, మీరేరా ఈ కారణం ఊరు బయట ఉన్నారు, మీరే చేసిరని చెప్పి పోలీసు వాళ్ళు హింసపెట్టడం, అంటే 2 వైపుల నుంచి దాడులు జరుగుతున్నాయి వాళ్ళ మీద. అటువంటి వాళ్ళ కోసము బీసీ అట్రాసిటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తారు. గతంలో ఆర్మూర్ దగ్గర 300 కాపుల్ని గ్రామ బహిష్కరణ చేశారు. 300 కాపులు ఏంది ఈరోజు రాజకీయంలో కానివ్వండి, ఎడ్యుకేషన్లో కానివ్వండి ఎంతో ముందుకు పోయినటువంటి కమ్యూనిటీ, దమ్మున కులం, అది చాలా పెద్ద కమ్యూనిటీ. వాళ్ళని గ్రామ బహిష్కరణ చేయటం ఏంటి? వీడీసీ ఉన్నట్టుంది కదా అక్కడ. వీడీసీ విషయం కాదు, వీడీసీ ఉన్నంత మాత్రం వీడీసీకి గ్రామ బహిష్కరణ అరాచకాలు ఎక్కువ ఉన్నాయి అనేది అక్కడ ఆ ప్రాంతంలో ప్రధానంగా ఉన్నదనేది తెలుసు. వీడీసీ అరాచకాలతోటి అసలు ఒక కులాన్ని బహిష్కరించే హక్కు వీడీసీకి లేదు. విలేజ్ డెవలప్మెంట్ కూడా అమ్ముకోనివ్వకుండా ఇప్పుడు గౌళ్ళని గ్రామ బహిష్కరణ చేస్తున్నారు, యాదవుల్ని గ్రామ బహిష్కరణ చేస్తున్నారు. మరి వీళ్ళ మీద వివక్షత లేదా? ఉంది కదా. ముందు ముఖ్యంగా వీళ్ళకు ఒక రక్షణ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అయితే బీసీలు ఎందుకు రాజకీయంగా చైతన్యవంతం కాలేకపోతున్నారు, రాజకీయంగా ముందుకు రాలేకపోతున్నారు, వీళ్ళ ఓట్లు వీళ్ళు వేసుకోలేకపోతున్నారు అంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మండల్ లెవెల్లో రాజకీయం చేసేవాళ్ళు, గ్రామీణ స్థాయిలో రాజకీయం చేసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా వీళ్ళ జీవితంలో భాగస్వామ్యమై ఉన్నారు. వాళ్ళు వీళ్ళకు వచ్చే పంచాయతీలు ఏంది? కోడి పంచాయతీ, కుక్క పంచాయతీ, గొడ్డు పంచాయతీ, గెట్టు పంచాయతీ, సమితి పంచాయతీ, ఇవి ఉంటాయి చిన్నవి. వీళ్ళకు పోలీస్ స్టేషన్తో పని ఉండదు, ఎంఆర్ఓ ఆఫీస్తో పని ఉండదు, ఎమ్మెల్యేతో పని ఉండదు, ప్రభుత్వంతో కూడా పని ఉండదు. ప్రభుత్వంతో ఏం పని ఉంటుంది? రేషన్ కార్డు లేకపోతే పింఛను, ఇదే తప్ప రెండోది ఉండదు. ఈ బీసీ నాయకులు అనే వాళ్ళమందరం కూడా మేమేమో హైదరాబాద్ లాంటి పట్టణాలకు పరిమితమై ఇక్కడ నుంచి చైతన్యవంతం చేయాలనేటటువంటి పరిస్థితి ఒకటి ఉంది. ఇక్కడ నుంచి తీసుకుపోయి మండలాధ్యక్షుల్ని, గ్రామాధ్యక్షుల్ని పెడితే వాళ్ళు పని చేయలేని పరిస్థితి. పోలీస్ స్టేషన్లో ఉండే ఎస్హెచ్ఓ మన వాళ్ళ మాట వినడు, రెడ్డి చెప్తేనే వింటాడు, అతను ఒక వెలమ చెప్తేనే వింటాడు, లేదంటే ఒక వలస వచ్చిన కమ్మాయన చెప్తుంటాడు, లేకుంటే ఒక కోమడాయన చెప్తుంటాడు తప్ప మనం చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనకు ఎట్లా మర్యాద చేయాలో వాళ్ళకెరక, మనకు తెలియదు కదా. మన వాళ్ళు అది తరాల నుంచి ఇంజెక్ట్ చేయబడింది, తరాల నుంచి ఉంది, వాళ్ళ దగ్గరికి పోతేనే పని అయిద్దని. మన వాళ్ళు కూడా వాళ్ళని ఆశ్రయిస్తారు, పటేలా ఇట్లా అయింది ఇది చేయని. ఆయన ఏం జూలుం చేస్తారంటే లాస్ట్కు నేను చెప్పినోనికే నువ్వు ఓటు వేయాలి అంటాడు.